సాగేవు నీవే పువ్వుని. పసుపు కుంకాలు లేకపోతే పువ్వులు గాజులు బొట్టు పెట్టుకోవడం కుదరదు. గ్లామర్ కూడా తగ్గిపోతుందన్న భయం. ఏంట్రా వణికిపోతూ ఇంకా లేదు లేదని దబాయిస్తున్నావు? సార్ ఏంట్రా కొట్టకండి సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక నాకు వ్యాపారం గురించి ఏ దిగులు లేదు, ఏ దిగులు లేదు. అన్నీ నువ్వే చూసుకుంటావు. ఉతకటం అంటే సినిమా హీరోయిన్లా అలా ఉతకటం కాదు. బట్టల మురికి మొత్తం పోవాలి. మల్లె పువ్వులాగా నిగ నిగ నిగలాడాలి. అలాగేనండి. వదినా అది నా పనిను, మీరు ఉతకొద్దు, నేను ఉతుక్కుంటాను. పర్వాలేదు రజీం, నేను ఉతుకుతానుగా. వద్దు వదినా. ఉతకనివరా మన్మథ, నువ్వు కానీ. వద్దులే వదినా, అన్నయ్య అలాగే అంటాడు. నువ్వు ఉతకొద్దు, నేను ఉతుక్కుంటాను. వదినా అని పిలుస్తున్నావుగా నజీం, నేను ఉతుకుతానులే. ఆడవాళ్ళ మాటలకు జావగారిపోతే జీవితాంతం బానిసలుగా బతకాల్సి వస్తుందిరా. నో సెంటిమెంట్స్. పద, తనే ఉతుకుతుంది. రా. ఏంటే ఉలక్కుండా పలక్కుండా బెల్లం కుట్టిన అలా చూస్తావేంటే? కోడల పిల్లని లోపల తీసుకెళ్ళు. రామా, అమ్మా, గౌరినేమి అడక్కమ్మా. ఇక నుంచి కోడలైన కూతురైనా అంతా గౌరీయే. గోకుల్, గౌరీ,
చాలాసేపటి నుంచి ఆలోచనలో ఉన్నట్టున్నావు. అవును. నా గురించి కాదని తెలుసు. కాదు, నీ గురించే ఆలోచిస్తున్నాను. నా గురించా? ఏ విషయంలో? మన పెళ్లి గురించి. ఎంత గ్రాండ్గా జరపాలనా? కాదు, ఈ పెళ్లి వల్ల నీకు న్యాయం చేస్తున్నానా అన్యాయం చేస్తున్నానా అని ఆలోచిస్తున్నాను. సమాధానం దొరికిందా? లేదు. సమాధానం దొరకని పని చేయడం వల్ల ఎవరికైనా ఏ మేలు జరుగుతుంది? అవును, నన్ను ప్రేమించే పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? ప్రేమించి కాదు. మరి నువ్వు నా కోసం ఎంతో చేశావు, నా ప్రాణాలను కాపాడావు. ఈ విషయం ఇంతకు ముందే చెప్పావు. ఇది కాకుండా కొత్త విషయం ఏమైనా ఉంటే చెప్పు. మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకున్నారనే ఆనందంగా ఉన్నా నాకు మా నాన్న మీద ఎందుకు అనుమానంగా ఉంది. ఏ? నీకు తెలియదు గౌరీ, మా నాన్నకి వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళని ప్రాణాలతో ఉండనివ్వడు. చంపేస్తాడా? చంపేస్తాడు. అలాంటప్పుడు నేనెందుకుండడం? వెళ్ళిపోతాను. కావాలని చావడానికి ఎవరు ఇష్టపడరుగా. వెళ్ళిపోతావా? ఉండి మీ నాన్న చేతుల్లో చనిపోవడం ఎందుకు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి. కావచ్చు, కానీ నువ్వు నన్ను ప్రేమించడం లేదని చెప్పావుగా. నిన్ను ప్రేమించలేదు, కానీ నువ్వు సుఖంగా ఉండాలి. అందుకోసం మీ నాన్నని ఎదిరించి నన్ను పెళ్లి చేసుకుంటావా? అవును. ఇది వరకే మీ నాన్నని ఎదిరించి మానసుని పెళ్లి చేసుకున్నావు. దానివల్ల ఓ మిత్రుణ్ణి మానసుని పోగొట్టుకున్నావు. ఇప్పుడు మాత్రం మన పెళ్లి వల్ల నాకు హాని జరగదనే నమ్మకం ఏంటి? నీకు హాని జరగదు. ఎందుకంటే మన పెళ్లి జరగకపోతే నేను దక్కనని మా నాన్నకి గట్టి నమ్మకం ఉంది. నువ్వు బతకాలని మీ నాన్నకుంటుంది, అది సహజమే. నేను బతకాలని ఆయనకు ఉండదుగా. పెళ్ళయ్యాక నన్ను చంపేస్తే? నీకేదైనా హాని జరిగితే నేను సహించను గౌరీ. నాకంటే నీకు మానసెక్కువ. పైగా ప్రేమించిన మనిషి, ఆమెని పెళ్లి కూడా చేసుకున్నావు. ఆవిడ చనిపోయింది కూడా. చనిపోయిందా లేక చంపబడిందా అన్న వివరాలు నీకు తెలియవు. కానీ నువ్వు మానస విషయంలో మీ నాన్నని ఏమీ చేయలేకపోయావు. నా విషయంలో మాత్రం ఏం చేస్తా? నీకు తెలీదు, మా నాన్న చాలా తెలివిగా ఏ పనైనా చేస్తాడు. తను నేరం చేసినా చేయించినా చట్టం న్యాయం ఆయన్ని ఏమీ చేయలేవు. అంత పకడ్బందీగా చేస్తాడు. ఆయన నేరాలు చేస్తాడు, చేశాడు అని తెలిసే నువ్వు ఊరుకున్నావన్నమాట. కన్న కొడుకునైనా నేనే ఆయన్నేమీ చేయలేకపోతున్నాను. అంత పలుకుబడి తెలివితేటలో ఉన్న మనిషి ఆయన. ఆధారాలు అవకాశం వస్తే మీ నాన్నగారిని నువ్వు చట్టానికి పట్టించగలవా? ఖచ్చితంగా. ఏంటి గౌరీ, కన్న తండ్రినే చట్టానికి పట్టిస్తానంటే నమ్మలేకపోతున్నావు కదూ? అవును, నమ్మలేక ఆలోచిస్తున్నాను. గౌరీ, నువ్వు బాగుండాలి. మాకున్న ఆస్తిపాస్తులతో నువ్వు ఆనందంగా జీవితం గడపాలి. అదే నేను ఈ జన్మలో కోరుకునే కోరిక. ఎలా? ఎలా ఏంటి గౌరీ, నిన్ను త్వరలోనే పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత నువ్వు ఈ ఇంటికి సర్వాధికారి అవుతావు. ఆస్తి కోసం పెళ్లి చేసుకునే ఆడదాన్ని భార్య అన్నారు. గౌరీ, అవును, భారీగా బతకాలనుకునే ఆడది కోరుకునేది భర్త అనురాగం, సంసారం. ఆ రెండూ కూడా ఇద్దరి మధ్య ప్రేమ అనురాగం ఉంటేనే. నీకు నా మీద ప్రేమ లేదు, అయినా నా మేలు కోసం పెళ్లి చేసుకుంటానంటున్నావు. ఎందుకంత త్యాగం? త్యాగం కాదు, నా కర్తవ్యం అనుకుంటున్నాను. అదే, ఆ కర్తవ్యానికి కారణం ఏంటి అంటున్నాను. ఏంటలా మాట్లాడతావు గౌరీ? నువ్వు నా ప్రాణదాతవి. అందుకు కృతజ్ఞతగా నా బాధ్యత నేను తీర్చుకోవాలనుకుంటున్నాను. కృతజ్ఞతగా అంటే మెడలో ఓ పసుపు తాడు పడేసి పంజరంలో పక్షిలా బంధించడవా? గౌరీ, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇంత వివరంగా నువ్వు చెప్పాక కూడా అర్థం కాకుండా ఎలా ఉంటుంది? నా మీద నీకున్నది కృతజ్ఞత. అది తీర్చుకోవడానికి నన్ను పెళ్లి చేసుకుందామన్న నిర్ణయానికి వచ్చావు. పెళ్లితో నీ బాధ్యత తీర్చుకోవాలని అనుకుంటున్నావు, అవునా? అవును. గోకుల్, మనిషిలో స్వార్థం ఒక స్థాయి వరకు ఉండడం సహజమే. కానీ స్వార్థంతో బతికే మనిషివి నువ్వు. గౌరీ, నా మాట కడ్డు రాకు. ప్రాణాపాయంతో ఉన్న మనిషిని కాపాడడం కోసం ఆడిన ఒక్క అబద్ధంతో ప్రాణంలా ప్రేమించేనన్న మానసిని దూరం చేసుకున్నావు. అంటే నీదనుకున్న ఆ మనిషి మాట వరుస కూడా మీరా మనిషి గురించి తలుచుకోకూడదు, అంతేగా?
పొరపాటైపోయింది గౌరీ. నేను తప్పే చేశాను. ఇప్పుడు అదే చేస్తున్నా. నా మీద జాలో కృతజ్ఞత ఏదైనా అనుకో. నన్ను పెళ్లి చేసుకుంటానని మీ నాన్నతో గట్టిగా చెప్పావు. పట్టుపట్టి నన్ను పెళ్లి చేసుకుంటావు. దాంతో నీకు నువ్వే నాకు న్యాయం చేసేవన్న తృప్తి. ఆ తృప్తే నీ స్వార్థం. నీ తృప్తి కోసం నన్ను జీవితాంతో బంగారు పంచులలో బందీలా ఉంచాలనుకుంటున్నావు. ఇది స్వార్థం కదా? నీతో నేను వాదించలేను గౌరీ. ఇది నా స్వార్థమే కావచ్చు, కానీ నీకు న్యాయం జరుగుతుంది. నాకు న్యాయమా? ఏ నేను ఆస్తిపాస్తు లేకుండా బతకలేనా? ఇంతకాలం నీ ఆస్తి కోసమే బతికేనా? కాదు కాదు కాదు, నువ్వు నన్ను ప్రేమించావు, నన్ను ఆరాధిస్తున్నావు. ఓ, అందుకు ధరకడుతున్నావా? గౌరీ, ఎంత మాట అన్నావు? ఏ నేనన్న దాంట్లో నిజం లేదా? పోనీ అబద్ధమని నీ గుండె మీద చేవేసుకుని చెప్పగలవా? గౌరీ, నువ్వు నా మనసుని చిత్రహింసలు పెడుతున్నావు. లేదు, నీలో ఉన్న స్వార్థాన్ని గుర్తు చేశాను. నువ్వంటే నాకు నిజంగా చాలా అభిమానం గౌరీ. అభిమానం గౌరవాన్ని పెంచుతుంది, ఆరాధనకు పనికొస్తుంది. అభిమానం ఉంటే ఆదరించచ్చు. అందుకు పెళ్లి అనే బంధంలో బానిసన చేయడం న్యాయం కాదు. నన్ను విడిచి వెళ్ళిపోగలవా? నువ్వు నన్ను ప్రేమించలేదని తెలిసాక నే ఎలా ఉండగలను? గౌరీ, నీ మనసు నాకు తెలుసు. నువ్వు నన్ను మర్చిపోలేవు, వేరొకరిని పెళ్లి చేసుకుని బతకను లేవు. జీవితాంతం నువ్వు నన్ను మర్చిపోయి ఒంటరిగా బతకలేవు కూడా. నా భవిష్యత్తుని నువ్వెలా చెప్పగలవు? నాకు తెలుసు. నువ్వు నన్ను ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించావు. మరొకరిని నువ్వు నీ జీవితంలో ఊహించుకోలేవు. కావచ్చు, కానీ నీలా పిరికి పందలా ఎవరినో కట్టుకొని అతని జీవితాన్ని మాత్రం నాశనం చేయాలనుకోను. అది తెలుసుకో. గౌరీ, తొందరపడి వెళ్ళిపోకు. నన్ను కొంచెం ఆలోచించుకునిపో. ఆలోచించుకో. నేను భయపడి వెళ్ళిపోను. నీలో స్వార్థం తొలగిపోతే నా మీద ప్రేమ పుడుతుంది. అదే గనక జరిగితే మన పెళ్లి జరుగుతుంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. వాట్ ఏ మెలోడీ. తరంగిణి, తరంగిణి, ఏమిటి ఇంత మెలోడీ సాంగ్ని ఎంజాయ్ చేయడం లేదా? మీరు మెలోడియస్ మ్యూజిక్ని మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ఆ సాహిత్యంలో ఉన్న బాధ నా మనసుని కలిసివేసిందండి. సారీ తరంగిణి, మంచి పాట బాగా ఎంజాయ్ చేస్తావేమో అనుకున్నాను. ఇంత బాధపడతావని తెలిస్తే అప్పుడే ఆపేసావండి. భలేవారండి, అంత గొప్ప సాహిత్యం సంగీతం ఎవరికి నచ్చదు చెప్పండి? ఇంకా 100 సంవత్సరాలైనా ఆ పాటకు కాలం చెల్లదండి. అఫ్కోర్స్, సాహిత్యం వైపు నేనంతగా ఆలోచించలేదు. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, చిందులు వేసింది. అరే, ఇందులో బాధపడడానికి ఏమీ లేదే. లేకపోవడం ఏమిటండి? మల్లెల వేళని, వెన్నెల మాసమని, పాపం ఆ కోయిల వెర్రితనంగా ముందే కూసింది కదండి.
నిజమే, అదేదో తొందరపాటు కోయిలై ఉంటుంది, అందుకే అలా కూర్చుంటుంది. అంత మాత్రానికి నువ్వు ఇలా ఎగ్జైట్ అయిపోవాలా? మీకేం తెలుసండి, నా జీవితానికి ఆ పాటకి దగ్గర సంబంధం ఉంది. చూడు తరంగిణి, నువ్వంత డెలికేట్గా ప్రతిదానికి ఆలోచించకూడదు. హ్యాపీగా ఉండాలి, ఓకే? అలాగేనండి. అలాగేనండి అని అలా మూడీగా ఉంటే ఎలా? ఇంకెలాగండి? అలా చిన్న నవ్వు నవ్వితే చాలదు, ఇంకా నవ్వాలి, పెద్దగా నవ్వాలి. పెద్దగా నవ్వితే నవరత్నాలు రాలుతాయి, ఉంగరాలు చేయించుకుంటాను. నవరత్నాలా? హ, భాలేవారేనండి, నా పళ్ళేవి కదలట్లేదు రాలడానికి. పళ్ళు రాలడం కాదోయ్, నవరత్నాలు. ఆ కవి అన్నది నవరత్నాలు కాదా అండి? ఆ, మరి నవ్వు రత్నాలు చిన్న శ్లేష ఉపయోగించారు. ఓ చిచ్చి 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 చిచ్చి. ఇంగ్లీష్ మీడియంలో చదివి చాలా చెడిపోయాను. తెలుగు బాగా చదవలేకపోవడం ఎంత తప్పో ఇప్పుడు అర్థమవుతోంది. ఇప్పటికీ మించిపోయింది లేదు, చదువుకోండి. మాతృభాషని గౌరవించిన వాళ్ళవుతారు. చదువుతానోయ్, మా అమ్మాయి నేను కలిసి చదువుకుంటాం. ఆ, అప్పటిదాకా తెలుగు తల్లి పుస్తకం పట్టుకొని మీకోసం ఎదురు చూస్తూ ఉండాలా? మ్మ్. ఓ పని చెయ్, ఇలారా ఇలారా. నాకు నువ్వే నేర్పాలి. నేనా? మీకు నేర్పడవా? కాదా మరి? ఇలారా. వావ్! ఉండు. సాధ్విమణి, పతివ్రత శిరోమణి, ఈ చిలక ఈ రాత్రికి ఇక్కడే నాతో నా గదిలోనే స్వర్గ సుఖాలు అందించడానికి వచ్చింది. మా ఇద్దరికి నువ్వు విందు చేయాలి, ఆ తర్వాత సపర్యలు చేయాలి. అండర్స్టాండ్? అలాగేనండి, లోపలికి రండి. ఎవరైనా చూస్తే బాగుండదు. బాగుండదట. వీడు మూర్ఛవాడు అని పూర్వకాలం మెడలో ఒక ఇత్తడి ప్లేట్ మీద రాసి వేసేవాళ్ళట. అలాగే నువ్వు మానస కలిసి నన్ను లోకానికి తెలిసేలా పచ్చి వ్యభిచారి అని టామ్ టామ్ వేశారు. చూస్తే నాకేంటి, చూసుకొని పదవే నా చిలకల కొలికి. ఆ బావా, ఆకలిస్తుంది బావా. రండి, అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, భోంచెదురు గాని. బావా, నీ పెళ్ళామా? ఎల్లా రూపంలో ఉన్న నాకు పట్టిన దయ్యం. దయ్యమైనా అందంగానే ఉందిలే. ఆ, బావా, ఆకలిస్తోంది. రండి, భోంచెదురు. పొట్లకాయ కూర, ఛ, బీన్స్, చిక్కుడుకాయ, రసం. ఛ, అలా అనుకు డార్లింగ్. నీకు ఏం కావాలో చెప్పు, 10 నిమిషాల్లో రెడీ చేయిస్తాను. చికెన్ లేదే ఈ చిలకి మూడు రాదు బావా. నాకు చికెన్ కావాలి. విన్నావుగా, చిలక్కి చికెన్ కావాలట. వెంటనే ఆ ఏర్పాట్లు చేయి. ఇంత రాత్రి వేళ చికెన్ ఎక్కడ దొరుకుతుందండి? పెద్ద బజార్లో బ్రాందీ షాప్ పక్కన చికెన్ తెల్లవారులు అమ్ముతారు, వెళ్ళి తీసుకురా. ఇంకా ఆగామే, వెళ్ళు, వెళ్ళి తీసుకురా. ఏమండి, ఒంటరిగా ఈ రాత్రి పూట అంత దూరం ఎలా వెళ్ళగలనండి? అదంతా నాకు తెలియదు. మగాడికి తిండి పెట్టలేని దానివి నువ్వేం పెళ్ళావే? వెళ్ళావు. బయట నా కారుంది, తోలటం చేతైతే తీసుకెళ్ళు,
లేకపోతే ఏ ఆటోలోనో వెళ్ళి తీసుకురా. ఐ వాంట్ చికెన్. అలాగేనండి. ఏమో అనుకున్నాను, నీ పెళ్ళం చాలా ధైర్యవంతురాలు బావా. ఎంత ధైర్యం లేకపోతే నా కొంపలో తిష్ట వేస్తుంది. బావా చెప్పు చిలక, నిరభ్యంతరంగా నీకు ఏం కావాలో అడుగు. మరి నాకు ఈ ఇల్లు నాకు బాగా నచ్చింది బావా. ఒక 4 రోజులు కాంట్రాక్ట్ చేసుకుందామా? చూడు చిలక, ఈ ముద్దు కృష్ణకి శనగలు తిని చేతులు కడుక్కోవడమే తెలుసు. ఆ చేతులతో ఇంకొకళ్ళు ముట్టుకోడు. నా కాంట్రాక్టు ఈ రాత్రికే. రేపు మరెవరో గొప్ప ప్యాసింజర్వే. తానాల గది ఎక్కడుంది? అదిగో పైనుంది. వెళ్ళు 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 వెళ్ళు. రాజాని మీరు మరి చెడిపోతున్నారు బావా. అభి